ఆయన ఘాటు వ్యాఖ్యలు కాదండి, వాస్తవ వ్యాఖ్యలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి సంఘటనల్ని, టీటీడీని చిన్నబుచ్చే విధంగా మాట్లాడటం, బాలాజీ పవిత్రతని తక్కువ చేసి మాట్లాడటం, భక్తుల విశ్వాసం ఇంత ఘోరంగా దెబ్బతిన్న తర్వాత కూడా ఆ భక్తుల విశ్వాసం ఒక లెక్కలో అనే అంశంగా మాట్లాడటం అనేది ఒక దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తులకి, అంటే వాళ్ళ మతంతో కూడా సంబంధం లేని భక్తులు కూడా ఉన్నారు, అందరూ బాధపడ్డారు. ఇప్పుడైనా అటువంటి సంఘటన జరిగినప్పుడు విచారం వ్యక్తం చేయాలి, దాని మీద తగిన చర్య తీసుకోమని ప్రభుత్వాన్ని కోరాలి. ఒకవేళ అది ఏ ప్రభుత్వం హయాంలో జరిగినా, ఏ చైర్మన్ హయాంలో జరిగినా దాన్ని నిష్పక్షపాతంగా విచారణ చేసి చర్య తీసుకోమంటాం ఒక ప్రజాస్వామ్యంలో పరిపక్వత గల నాయకులు ఎవరైనా చేసే పని. అది ప్రజలు కూడా హర్షిస్తారు, స్వాగతిస్తారు. అంతేగాని చేసిన తప్పుల్ని అదొక తప్ప ఇదొక తప్ప అంటే, ఇప్పుడు పరకమండిలో దొంగతనాన్ని చిన్న దొంగతనం అని ఆయన ఎట్లా వర్గీకరిస్తాడు?